నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మన దగ్గర ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నాయకులు రాము కొడిదెల ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. శాసన మండలిలో కావచ్చు, కవిత గారు కూడా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎలాగా ఇప్పుడు మొత్తం కూడా ఎట్లాగో రాజీనామా చేస్తున్నాం కాబట్టి అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అక్రమాలు చేశారు, అవినీతి చేశారని చెప్పి కూడా అన్ని కూడా బయట పెట్టడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ చనువుగా తీసుకొని ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉందా? దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అది అక్కడ జరిగింది అనుకుంటే డెఫినెట్గా తీసుకుంటాము. డెఫినెట్గా తీసుకొని కూడా తగిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈమె చెప్పిందే కదా కాబట్టి రాజకీయ కోణంలో కూడా చెప్పిండొచ్చు కాబట్టి అది ఎప్పటికప్పుడు తీసుకొని చర్యలు మాత్రం 100% తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరీక్షించి చేసిన ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి జరిగిందని కళాఖండి చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా కేసులు అయినాయి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కేసు పెట్టడం కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పడం చూస్తున్నాం. అన్ని కేసులు కూడా ఇంతవరకు కూడా ఎవరు జైలుకు కూడా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ తెలిసినా కూడా ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు తొందరగా? అంటే ఆమె ఆరోపణ చేస్తుందా అనేది పూర్తిగా చూడాలి కదా. ఆమె ఇప్పటికిప్పుడే ఆమె కొత్త పార్టీ పెట్టుకోవడానికి, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకోవడానికి ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ కింద చూసుకుంటున్నాం కాబట్టి అదొకటి జరిగినట్టుంటే డెఫినెట్గా తీసుకొని వారికి జైలుకు పంపిస్తారు. అన్ననైనా వదిలిపెట్టరు, తమ్మునైనా వదిలిపెట్టరు, వాళ్ళ తండ్రినైనా వదిలిపెట్టరు, బావనైనా వదిలిపెట్టరు, ఇంకొకరు మాట్లాడుతున్నట్టు వాడు సంతోషరావుని కూడా వదిలిపెట్టరు. ఎవరు దీనిలో పాలు పంచుకుంటే వారందరినీ కూడా పంపిస్తారు. ఈమెను లిక్కర్ రాని కూడా వాళ్ళ తప్పు చేసినట్లుంటే ఈమెను కూడా పంపిస్తారు. అలాగే మీరు లిక్కర్ రాని అంటే కూడా ఒక చిన్న మాట గుర్తొచ్చింది. అదే శాసన మండలిలో కూడా బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ మీద ఉన్న కక్షతో నన్ను తీసుకుపోయి కావాలని చెప్పి ఇరికిచ్చినారు లిక్కర్ కేసులు అని చెప్తుంది. ఎట్లా చూసుకోవచ్చు? కావాలని ఎక్కడ వరకు చూపిస్తారు కదా. అన్ని రోజులు నువ్వు జైల్లో గడిపినవు. నీవు ఒకవేళ కావాలని చేసినట్లయితే నువ్వు చేయలేదు అనుకుంటే నీ తండ్రి వచ్చి నిన్ను పరామర్శించవచ్చు కదా. నీ తండ్రి నీ దగ్గరికి వచ్చి ఎందుకు పరామర్శించలేదు? నీ దగ్గర చేసినవని ప్రూఫ్ ఉంది కాబట్టి అది నేను ఒక ముఖ్యమంత్రిగా బయట పెడితే బాగుంటుంది అనే ఆలోచన కోసమే ఆనాడు రాలేదు. నీకు జరిగిందైతే వాస్తవం కాబట్టి రాలేదు. అలా నీకు సంఘీభావం ఎవరు తెలియలేదు. అదే బాధలతోటి నువ్వు బయటికి పోతున్నావు తప్ప మించి లేదు. అయితే ఉద్యమకారులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది. అదే తప్పు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే నేను ఎలాగైనా పార్టీ పెట్టాలో వాళ్ళందరినీ కూడా నా పార్టీలోకి ఆహ్వానిస్తా. పార్టీలో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి నీ కొత్త పదం మీద వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తా, వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ కావని చెప్పడం కూడా చూస్తున్నాను. దీనిపై మీ స్పందన ఏంటి? అయితే ఒకటి చూడండి, తెలంగాణలో పనిచేసినటువంటి ఎవరైతే కవులు కానీ కళాకారులు ఉన్నారో వారందరికీ ముఖ్యమంత్రి గారు గుర్తించి వాళ్ళకు కొంత ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి మిగతా వారిని కూడా గుర్తించి 100% వారికి కూడా లాభం జరిగే విధంగా ఎక్కడ కూడా ఈ 10 ఏళ్ళలో వాళ్ళు తొక్కిపెట్టినటువంటి కళాకారులను కానీ, మేధావులను కానీ, జర్నలిస్టులను కానీ ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగ్గ పారదర్శకం ఇవ్వాలనే కృషించడంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి 100% అది చేయగలుగుతారు. అలాగే శాసన మండలిలో ప్రతి ఒక్కళ్ళ మైకు కూడా ఒకవేళ వాళ్ళ వంతు వస్తే కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలకే పరిమితం చేసేటోళ్ళు. ఏమంటే ఒకవేళ మాట్లాడుతుంటే కూడా మైక్ ఆఫ్ చేస్తున్నారు. కాకపోతే కవితకి శాసన మండలిలో 15 నిమిషాలు టైం ఎందుకు ఇచ్చారు అంటే దీని వెనక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా వెనకుని నడిపిస్తుందని చెప్పి కూడా అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? తప్పు ఎందుకు అంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరు నియమించిండ్రు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నియమించిండ్రు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు చైర్మన్ నియమించలే కదా. ఆ చైర్మన్ గారు ఇచ్చిండ్రు తప్ప మా గవర్నమెంట్ను బదలాన్ని చెప్పడానికి ఆ చైర్మన్ గారు ఇచ్చిండ్రు. కాబట్టి వారిద్దరి లోపాయిక ఒప్పందంతో కవితను పైకి తీయాలనే ఆలోచనకు చైర్మన్లో ఉంది ఆలోచన ఉంది కాబట్టి ఆమెకు టైమింగ్ ఎక్కువ ఇచ్చిండ్రు. నేనేమంటున్నానంటే మిగతా సభ్యులు ఉడక చాలా క్వశ్చన్లు రేజ్ చేయడానికి టైమింగ్లు అడుక్కున్నట్టు సందర్భాలు చాలా ఉన్నాయి. వారికి ఇవ్వలే, ఈ దొరసానికే ఇచ్చిండ్రు. అంటే దానిలో ఆంతర్యం ఏముందంటే వీరు కుమ్మక్క అయి ఉన్నారు. ఈ పర్సన్ చైర్మన్ అనే పర్సన్ టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదన చేసినటువంటి పర్సన్ కాబట్టి ఆమెకు టైమింగ్ ఎక్కువ ఇచ్చిండ్రు. మేము చేసిన పర్సన్ కాదు కదా. మాకు ఇప్పుడు మెజార్టీ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసిన పర్సన్ ఉంటే ఆమెకు టైమింగ్ ఎక్కువ ఇస్తే మేము చేసినట్లయితుంది. కానీ మేము చేయలే కదా. వాళ్ళ గవర్నమెంట్ నియమించిన పర్సన్ కాబట్టి చైర్మన్ గారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిండు. అంటే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటే ఆయన ఎక్కువ టైం ఇవ్వాల్సినంత అవసరం లేదు కదా. పార్టీకి కూడా ఎలాగో బురద జల్లుతుందని చెప్పి కూడా మైక్ కట్ చేసే అవకాశం కూడా చాలా వరకు ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకే ఇదంతా అనుకూలంగా ఉందని చెప్పి కూడా అంటున్నారు. తప్పు కేసీఆర్ గారు కనసైగల్లో కూడా నడుస్తుండొచ్చు అనుకోవచ్చు కదా. కేసీఆర్
ఆయనతో మాట్లాడి నా బిడ్డకి టైమింగ్ ఇప్పియండి, ఎక్కువ ఇవ్వండి అని చెప్పుకోవచ్చు. బిడ్డను పైకి తీయడానికి ఇక్కడ ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనేది చనిపోతుంది. ఎక్కడ ఉడక చెప్పుకోదగ్గ లీడర్స్ కానీ క్యాడర్ కానీ లేదు. అంటే కేసీఆర్ పైన కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, ఏమన్నా ఆరోపణ అంటే ఉద్యమకారులకు కూడా అన్యాయం చేసిండు. ఇప్పుడు తెలంగాణలో ఏం పీకిండని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. అంటే ప్రాంతీయ పార్టీ ఉన్నదాన్ని కూడా కేంద్ర పార్టీకి ఎందుకు చేయాలనుకున్నా, తెలంగాణ పీకింది ఏం లేదు, మళ్ళీ పోయి కేంద్రంలో పీకుతురా అని కూడా ఒక కామెంట్ అయితే చేశారు కదా. వాస్తవమే, కానీ అట్లాంటి లాంగ్వేజ్ ఒక పెద్దల సభలో ఆమె మాట్లాడకూడదు. ఆమె ఎప్పుడు మాట్లాడిందో తక్షణమే దాన్ని కట్ చేయాలి. లేదు, ఆమె సభకు వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి ఆమెను సస్పెండ్ చేయాలి. కానీ అదేది చేయకుండా ఈరోజు కూడా టైంపాస్ చేసిండు. ఆమె ఇచ్చింది, లెటర్ ఇచ్చింది, నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి తండ్రి గారికి ఆమోదం పంపింది. నేను లెటర్ పంపిస్తున్నాను, నాది ఆమోదించానని. ఇప్పటివరకు కూడా ఆమోదించకుండా ఎందుకు ఆగిండు? మేము కాదు కదా, చైర్మన్ గారు ఎవరున్నారు? అతనే ఉన్నాడు కదా, అతను ఆమోదించాలి కదా. అతను ఆమోదించకుండా టైంపాస్ చేసి బిడ్డను టైంపాస్ చేపించుకుంటూ తెలంగాణలో పబ్లిసిటీ చేయడానికి మరో పార్టీని తీసుకురావడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు తప్ప మిగతాది లేరని క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఫైనల్గా కవితగా కనుక ఒకవేళ పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ఒకవేళ తెలంగాణ పార్టీలో కూడా ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా క్షుణ్ణంగా పనిచేసింది, అందరి దగ్గరికి పోయింది. ఇప్పుడు రీసెంట్గా సింగరేణి కావచ్చు, ప్రతి ఒక్కరిని బీసీ బిడ్డలను కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం ఒకసారి కాన్స్టిట్యున్సీలో అయినా గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఆమెకు మొన్న నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చింది. జిల్లాలో ఎవ్వరు లేరు, ఎక్కడి నుంటో మూట వేసుకొని వచ్చింది, దండుపాలెం లాగా వచ్చింది. ఆమె ప్రెస్ మీట్ పెట్టిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డే కాబట్టి మీడియా మిత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ పోయి కూర్చొని ఆమెను గౌరవించి రాసిండ్రు. అంతకుమంది తప్ప ఆమె ప్రజల్లో ఏమాత్రము స్పందన లేదు. ఆమె కొత్త పార్టీ పెడితే ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలో కొత్త పార్టీలు పెడితే కాలగర్భంలో కలిసిపోయినాయి చాలా ఉన్నాయి. ఈమె కూడా కలిసిపోతుంది, దానిలో ఆశ్చర్యం ఏం లేదు.